దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు, వైకల్య శాతం తగ్గింపు మరియు ఉచిత బస్సు పాసులకై దివ్యాంగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రఫీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వీరశేఖర్ మరియు సిపిఐ బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగుల పెన్షన్లు పెంచడం సంతోషం, కానీ అదే పెన్షన్లు భారంగా భావించి 1,00,000 మందికి పైగా వికలాంగులను తొలగించడం బాధాకరంగా ఉందన్నారు. నరకొరగా ఉండేటువంటి వాళ్ళకు మనకి ఎంత మాత్రం చూస్తుంటారనేటువంటిది మన ఇళ్లలో తెలుసు, మనకు అందరికీ ఎంత ఇబ్బంది పడుతున్నాం. సరే ఏమైనా కూడా మరి దేవుడు కల్పించిన దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి కొండ మేరకు మనం కూడా ఈ సమాజంలో భాగస్వామ్యం అయిపోయి మన హక్కుల కోసం మనకంటూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇంతవరకు స్వతంత్రంగా స్వచ్ఛందంగా మీరే నిజంగా 2-3 సంవత్సరాల కాలం పాటు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఆ డబ్బులు ఆ వ్యవహారం ఎట్లా పడుతున్నదేమో తెలియదు. కానీ ఎందుకంటే ఏదైనా ఒక సంఘం బాగా బలోపేతం కావాలంటే నిలబడాలంటే దానికి ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలన్నమాట. అండ ఉంటేనే కొంత అది సాధ్యమవుతుంది, ముందుకు పోతుంది అనమాట. కానీ ఏ రాజకీయ పార్టీ అండదండ లేకపోయినప్పుడు కూడా ఒక స్వతంత్రంగా మీరే ఐక్యం కావడం అనేటువంటిది, మాట్లాడుకోవడం అనేటువంటిది ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలం చూస్తా ఉన్నాను. అసలు నేను మన హై స్కూల్లో కూడా ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు, చాలా బాగా జరిగింది. మరి అక్కడ అధికార పార్టీ నాయకులు వచ్చి కూడా చాలా మరి మంచి కార్యక్రమాలు చెప్పి కూడా అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఇది మెరుగుపరుచుకోవాలి, ఇది సరిపోదు. ఇంకా మనం ఐక్యంగా యూనిటీగా లేవు. వందలాది మంది ఈ ప్రాంతంలో దివ్యాంగులు ఉండాలి, కానీ వాళ్ళందరూ కూడా ఎట్టున్నారంటే సరేలే ఏదో ఎంతో కొంత పింఛన్ వస్తుంది కదా, ఈ దీంతో బతుకు జీవడానికి చెప్పి జీవితం సరిపోతులే అనే దాంట్లో ఉంటారు. ఒక పింఛన్తోనూ ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి కాదు. వాస్తవంగా మనకు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు పెళ్లి చేసినటువంటి పిల్లలున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా న్యాయం చేసేటువంటి అవసరం ఉంది. మరి ఈ క్రమంలో అన్ని సమస్యల కోసం కూడా మనము ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి అజెండా తీసుకున్నారు, నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు నిజంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకులు మారుతున్న ప్రజల యొక్క తలరాతలు మాత్రం మారడం లేదు. మనకు కూడా అదే పరిస్థితి, మనకు కూడా అదే వర్తిస్తూ ఉంది. ఏంటి ఇవ్వడం మీ వంతే, మళ్ళీ తీసేయడం కూడా మీ వంతేనా? ఇది ఎక్కడ న్యాయం అసలుకి? ఇది అంటే అంతో ఇంతో తక్కువ ఉండి ఒక పింఛన్ తీసుకుంటే నష్టం ఏమన్నా? ఆ ఒక్క పింఛన్తోనే ఈ ప్రభుత్వం అంతా పడిపోద్దా? లేకపోతే ఈ ప్రభుత్వ బడ్జెట్లో ఏమన్నా ఎక్కువైపోతుందా? కాదు కదా. కానీ ఈరోజు మొత్తం అంతా కానివ్వండి, వైసీపీ కానివ్వండి, లేకపోతే ఇంకో ప్రభుత్వం కానివ్వండి, ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు మాత్రమే అనేక హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను తుంగలో దొక్కేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ హామీలు నెరవేర్చాలనేటువంటి క్రమంలో ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఇందాక ఓబులేసు గారు చెప్పినట్టు వికలాంగుల శాతం తగ్గించడం, ఈ పింఛన్లు ఎట్లా తగ్గించాలా, పింఛన్లు ఎట్లా తీసేయాలా, ఈ బడ్జెట్ను ఎట్లా తగ్గించాలనేటువంటి దాంట్లో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్ప ఉన్నది ఉన్నట్టుగా పింఛన్లు ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వాలు సిద్ధపడడం లేదు. అయితే ఇంతకు ముందు 80% వైకల్యం ఉంటే అదే డాక్టరు ఇప్పుడు కూడా అదే వైకల్యం ఉన్నా కూడా శాతాన్ని తగ్గించి పింఛన్లను అనర్హులుగా చేసేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ వికలాంగులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పింఛన్లు కొనసాగించాలి, వాళ్ళ పింఛన్లు తగ్గించేదానికి లేదు అని చెప్పి మొట్టమొదటగా గలమెత్తిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే దివ్యాంగులకు మాకు అంత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ దివ్యాంగులకు అండగా నిలబడి పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఆ పోరాటాల్లో మనం సక్సెస్ అయ్యామా, విజయం సాధించామా లేదనేది పక్కన పెడితే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీ